ఈ రోజున 21వ తారీఖు జనవరి నెల ఆదివారము, దీనిని భానువారం అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు సూర్యోదయం 6:32 సూర్యోదయం జరుగుతుంది. సూర్యాస్తమయం 5:42 జరుగుతుంది. అలాగే ఇవాళ తిథి పుష్యమాస శుద్ధ ఏకాదశి, రాత్రి 9:19 వరకు కూడా ఏకాదశి ఉంది. తదుపరి ద్వాదశి ప్రవేశిస్తుంది. ఈ ఏకాదశి విశేషమైనటువంటిది. అన్ని ఏకాదశులు ఒక నెలకి 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. ఈ 2 ఏకాదశి రోజున మనకి ఆహార నియమాలలో పూర్తిగా ఉపవాసం చేయమని శాస్త్రవచనం. కనుక ఉపవాసకి యోగ్యమైన రోజు ఇవాళ. ఉపవాసం చేయటం వల్ల అటు శారీరకంగాను అటు దైవికంగాను మనకి శుభాన్ని ప్రసాదించేటువంటి సమయం. అలాగే నక్షత్రం ఈ రోజున రోహిణి నక్షత్రమైంది. ఇది తెల్లవారుజామున 5:29 వరకు. తెల్లవారుజామున అంటే మరునాడు తెల్లవారుజామున, తెల్లవారితే 22వ తారీఖు అనగా. అదేవిధంగా తదుపరి మృగశిర నక్షత్రం. ఇక యోగం శుక్లయోగమైంది. ఇవాళ మధ్యాహ్నం 12:21 శుక్లయోగం ఉంది. తదుపరి బ్రహ్మయోగం ప్రవేశిస్తుంది. అలాగే కరణము వనజి కరణమైంది. ఉదయం 9:47 వరకు వనజి కరణము, తదుపరి భవకరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలము ఈ రోజున సాయంకాలము 4:30 నుంచి 6 వరకు కూడా రాహుకాలం ఉన్నది. అదేవిధంగా యమగండము మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు కూడా యమగండ కాలం అనేది ఉంది. అదేవిధంగా దుర్ముహూర్తము సాయంకాలమున 4:25 నుంచి 5:15 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అదేవిధంగా వర్జ్యము రాత్రి 9:31 నుంచి 11:04 వరకు కూడా వర్జ్యం అనేది ఉన్నది. అట్లాగే అమృత ఘడియలు ఈరోజు రాత్రి 2:16 నుంచి 3:51 వరకు కూడా అమృత ఘడియలు అనేవి ఉన్నాయి. ఈ రోజున ముఖ్యమైనది ఏంటంటే ఏకాదశి, అందున ఆదివారము రావటం. ఏకాదశి అంటే నారాయణుడు మనకు గుర్తొస్తారు. అలాగే ఈయన సూర్యనారాయణుడు, సవిత్రం. ఆ సూర్యనారాయణ యొక్క తత్వమే నారాయణ స్వరూపం. సవిత్ర సూర్య మధ్యే అని శాస్త్రవచనం. కనుక ఈ ఆదివారంతో కూడిన ఏకాదశి రావడం విశేషము. ఈరోజు ఉపవాస దీక్ష చేసి రాత్రి వీలైతే జాగరణ చేసి ఆ మరునాడు ద్వాదశ ఘడియలో ఉపవాస దీక్షను విరమింపజేయడము చాలా శుభాన్ని ప్రసాదిస్తుంది. అటు ఆరోగ్యపరంగాను అటు ఆధ్యాత్మిక పరంగాను మంచి శుభకాలము. శుభం భూయాత్.